అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల. సో 2 డే ట్రిప్ కోసం సరదాగా మైసూర్ అయితే వెళ్తున్నామండి, పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని. సో నుషిక, శరణ్ ఎప్పటి నుంచో జూ అని అడుగుతున్నారనమాట. యాక్చువల్గా బెంగళూరులో మైసూర్లో చూసాం మేము జూ ఆల్రెడీ, బట్ శరణ్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట. సో అలాగే జూతో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మైసూర్లో, అవి కూడా కవర్ చేసుకుందామని చెప్పేసి సరదాగా వెళ్తున్నాము. మీకు ఆ గ్లింప్సెస్ అన్ని వీడియోలో చూపిస్తాను. బట్ మెయిన్గా మేము ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా నుషిక కోసం వెళ్తామండి. దానికి చాలా ఇష్టం అనమాట. బయట తిరిగితే వీకెండ్ వస్తే చాలా ఎటోటి తీసుకెళ్ళమంటుంది అనమాట. సో అది ఎప్పటి నుంచో ఇప్పటికీ ఒక 1,00,000 సార్లు అడుగుంటుంది అనమాట, మైసూర్ అని. సో దానికోసం పర్టికులర్గా వెళ్తున్నాం అనమాట. శరణ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఏం చూస్తావమ్మా మైసూర్లో? యు వాంట్ టు గో టు జూ? జూలో ఏముంటాయి? ర్యాబిట్స్ ఉంటాయా? ర్యాబిట్స్ చూడడానికి నువ్వు మైసూర్ జూకు వెళ్తున్నావా శరణ్? ఇంకేం చూడవా నువ్వు? అక్కడ లయన్స్, హిపోపోటమస్ ఇవన్నీ ఉంటాయి నానా. తెలుసా అండి, మైసూర్ జూలో మనం స్టార్టింగ్ జూకి వెళ్ళంగానే టికెట్ తీసుకుని ఎంట్రన్స్ పక్కనే పెద్ద జిరాఫ్ ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్ జిరాఫ్స్తో ఓపెన్ అవుతుంది జూ. భలే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ అలా జిరాఫ్ నుంచుంటే నేను బొమ్మేమో అనుకున్నాను అనమాట. అసలు వెరీ ఎంట్రన్స్ గేట్ లాగా మనం స్టెప్ చేయగానే లోపలికి పక్కనే ఉంటుంది అనమాట జిరాఫ్ది. చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. 2-3 జిరాఫ్లు ఉంటాయి అనమాట, పెద్ద పెద్దవి. చూడాలి వీడంతా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు. ఫస్ట్ టైం వాడికి తెలిసిన తర్వాత ఇప్పుడు జూకి వెళ్ళడం. చూడాలండి, ఈ విశేషాలన్నీ చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడే రూమ్ లోకి వచ్చామండి, లగేజ్ అంతా తీసుకొని. పిల్లలకైతే ఆకలేస్తుంది. నుష్క లంచ్ అంటుంది. ఇంకా లంచ్ తినేసేసి కాసేపు ఆగి జూకి అయితే వెళ్తాము. పప్పాం కావాలా బెబ్బాం కావాలా? ఫస్ట్ ఏం తింటావు? ఫస్ట్ కొంచెం పప్పాం తినేసి బెబ్బాం తినేద్దు, ఓకేనా? గుడ్ బాయ్ కదా శరణ్. నీ ప్లేట్ నీకు ఇస్తాను. ఫస్ట్ బెబ్బేస్తాను, ఫస్ట్ పప్పేస్తాను, ఓకేనా? నీకు అప్పడం కూడా ఇస్తా దీంతో పాటు. ఫస్ట్ పప్పాం తినేసి అప్పడాలు తినాలి. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే జూకి వెళ్ళిపోతున్నాము. సో జూలో కూడా ఏంటంటే నడవకుండా బగ్గీ అయితే తీసుకొని బగ్గీ టూర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ బగ్గీ కౌంటర్ అక్కడ ఉంది కదండి. సో బగ్గీ కౌంటర్కి బుక్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే సీక్వెన్స్ బట్టి ఆర్డర్లో ఫిల్ చేసి పంపిస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా ఎంట్రన్స్లోనే మీకు జిరాఫ్స్ ఉంటాయని. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇదిగోండి కనిపిస్తుందా జిరాఫ్? చూస్తే మీకు బొమ్మలా కనిపిస్తుంది అనమాట.
జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, అది చూడండి ఎలా నుంచి ఉందో స్టాట్యూ లాగా. గ్రీన్ స్నేక్ గ్రీన్ బొబ్బులు ఇక్కడ 2 ఉన్నాయి బొబ్బులు. ఇది ఇక్కడ 2 ఉన్నాయి బొబ్బులు. జూ అయితే అయిపోయిందండి, ఇంకా బయటకు వచ్చేసాము. ఎండ మాత్రం మామూలుగా మండింగ్ కాదు, విపరీతంగా మండింగ్ అనమాట. సో బెటర్ మేము బగ్గి తీసుకొని మంచి పని చేసాము, లేకపోతే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయేవాళ్ళం అండి. ఎండ మాత్రం చాలా బాగా ఉంది. సో ఇప్పుడు జూ అయిపోయింది కదా, ఆకలేస్తుంది. ఏమన్నా కొంచెం లైట్గా బయటకు వచ్చాం కదా, ఏదోటి పొట్ల వేసుకుంటామండి. చూస్తున్నాం ఎటు వెళ్ళాలో, రెస్టారెంట్కి ఎక్కడికన్నా వెళ్ళి కొంచెం స్నాక్స్ తింటాం. కన్నయ్య కన్నయ్య ప్లీజ్ కన్నయ్య, ఏం చూసావమ్మా జూలో చెప్పమ్మా? జీబ్రా చూసావా? జిరాఫ్ చూసావా? చీటా చూసావా? స్నేక్ చూసావా? ప్యారెట్ చూసావా? ఆస్ట్రిచ్ చూసావా? బైసన్ చూసావా? ఏం చూడకుండా ఏం చేసావురా మరి నువ్వు జూలో? నాటీ బాయ్. చూడండి అసలు అన్ని చూశాడు, మళ్ళీ ఏమీ చూడలేదంటే. ఏం అడిగినా నో 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 అని చెప్తున్నాడు. మహా అలరాడండి వీడు.
డిన్నర్ కూడా రూమ్కి తెప్పించేసుకున్నామండి. కింద రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ నుష్క అది వినట్లేదు అనమాట. సరేలే అని చెప్పి రూమ్కి తెప్పించేసుకున్నాము. సో బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. పిల్లల కోసం కొంచెం కిచిడి, కర్డ్ రైస్ అనమాట. అలాగే కొంచెం సాలడ్ కూడా ఇచ్చారు. సో ఇలాగా డే 1 అయితే ఎండ్ అయిందండి. నచ్చిందా శరణ్ సలాడ్ నీకు? ఏది తింటున్నావు? చికెన్ పెడుతున్నాను నాన్న, బిర్యానీ పెడుతున్నాను చింతల్లి. I want it carrot. వాట్ ఎవర్ యూ వాంట్ టేక్ ఇట్ నాన్న. You want to eat some biryani? Eat some biryani also, no? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డే 2 అనమాట. సో లేచాము, ఫ్రెష్ అయిపోయాము అందరం. కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈరోజు ఇక్కడ మైసూర్లో ట్యూబర్స్ మేల్ అవుట్ జరుగుతుంది అనమాట. రూట్స్ అండ్ ట్యూబర్స్ కండక్టెడ్ బై సహజ సీడ్స్. సో ఆ ఈవెంట్ అయితే చూసుకుంటానండి ఇప్పుడు నేను. సో ఈ వ్లాగ్లో ఆ ఈవెంట్ గురించి నేను పెద్దగా చెప్పను, కానీ మీకు ఓవర్వ్యూగా ఊరికే గ్లిమ్సెస్ చూపిస్తాను. బట్ ఆ వ్లాగ్ విడిగా నేను చేసి ఆ ట్యూబర్స్ అండ్ రూట్స్ గురించి మీకు విడిగా పెడతాను నేను. ఓకేనా? సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అటు అయితే వెళ్ళిపోవాలి. 10కి స్టార్ట్ అవుద్దంట ప్రోగ్రామ్ అక్కడ. యాక్చువల్గా 2 days షో అది, ఇవాళ రేపు జరుగుతుంది. సో మేము ఈ రోజే కవర్ చేసుకుంటున్నాం అనమాట. శరణ్కి యాక్చువల్గా ఒకసారి చెప్పామండి, నిష్క అలోన్గా ఒంటరిగా లిఫ్ట్లోకి వెళ్ళిపోతుందని అని చెప్పామన్నమాట. నువ్వు బయటకు వచ్చినప్పుడు అక్కని మాత్రం ఒంటరిగా వదలకూడదు, అక్కకి తెలియదు కదా లోన్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటే ఆ రోజు నుంచి దాన్ని లిటరలీ టార్చర్ చేస్తాడండి వాడు. అటు ఇంటి దగ్గర అది డోర్లోంచి బయటకు వచ్చిందంటే ఇంకా దాని చేతులు వదలడు అనమాట. అక్కడ డోంట్ గో అని చెప్పి ఆల్ ప్రొటెక్టివ్ అనమాట వాడు. దానికి ఇడ్లీ సరే వాట్ ఎవర్ ఈటింగ్? పునుగులా? ఇంకేమున్నాయి? కేక్, చాక్లెట్, ఇంకా pineapple. I eat a watermelon. బ్రేక్ఫాస్ట్ని అయితే కాఫీతో ఎండ్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మేళాకి వెళ్ళిపోతాము. అది అయిన తర్వాత సాయంత్రం చాముండేశ్వరి టెంపుల్ అనుకుంటున్నాము. సో చూడాలండి, మేళా అయిన దాన్ని బట్టి ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాన్సాయి పార్క్ ఒకటి ఉందన్నమాట. అందులో ఏంటంటే 2500 రకాల బాన్సాయి మొక్కలు అయితే ఉంటాయంట. సో మేము ఇదివరకు కూడా కొన్నిసార్లు మైసూర్ వచ్చాము, కానీ నాకు తెలియదు ఈ పార్క్ గురించి. సో ఈసారి ఎగ్జైటింగ్ పార్క్ కూడా కవర్ చేసుకుందామని అనుకుంటున్నాము. సో మ్యాక్సిమం ఈ రోజే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం ఎలా ప్లాన్ చేయాలో. రూట్స్ అండ్ ట్యూబర్స్ మేళాకి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ ఈ బిల్డింగ్లో జరుగుతుందనమాట. సో లోపల ఏమేమి పెట్టారో ఏంటో వెళ్ళి చూద్దాం. రూమ్కి అయితే వచ్చేసామండి. ఈవెంట్ అయితే అయిపోయింది, బాగానే జరిగిందనమాట ఈవెంట్.
సో ఇగోండి ఈ సీడ్స్ అయితే కొనుక్కున్నాను సహజ సీడ్స్ వాళ్ళవి. ఇది ఇదివరకు కూడా నేను కొన్ని సీడ్స్ తెప్పించుకున్నాను అనమాట. జర్మినేషన్ రేట్ అదంతా బాగుంటుంది. నేను తోటలో ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి రకాలు కొన్ని బీర రకాలు వేసాను అనమాట. సో మళ్ళీ బాగున్నాయి అని చెప్పి కొనుక్కున్నాను. బయట ఎండ మాత్రం అసలు అదిరిపోతుందండి. నుషిక అయితే అసలు ఫుల్ టార్చర్ చేసింది అనమాట. మామూలు టార్చర్ కాదు, అది ఉండనని వెళ్ళిపోదామని గోల్ పెట్టేసింది. ఇదిగోండి నా ఫేస్ చూసారా, నాకు ఎండలోకి వెళ్తే చాలా జిడ్డు కారిపోతుంది అనమాట. ఆయిల్ ఫ్యాక్టరీ నా ఫేస్లోనే ఉంటుంది. సో అలాగా టైర్డ్ అయిపోయామండి. ముందు పిల్లల పేచీలతో ఎక్కువ చిరాకు వచ్చేసింది. ఈవెంట్ అయితే చాలా బాగుంది. మేళా నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే బాన్సాయి గార్డెన్కి అయితే వెళ్తున్నామండి. సో ఇప్పుడు టైం 4 o'clock అవుతుంది. బాన్సాయి గార్డెన్ చాముండేశ్వరి టెంపుల్ కవర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే గార్డెన్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడంతా బర్డ్ శాంక్చురీలో పెట్టారండి. ఇదిగోండి సుఖవన అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పీషీస్ ఆఫ్ ప్యారెట్స్, మఖావ్స్ ఇలా అన్నీ ఉంటాయి అనమాట, రకరకాల బర్డ్స్. లోపలికి ఎంట్రన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కనుక్కోవాలి కెమెరాని అలౌ చేస్తారో లేదో చూద్దాం. చేశారండి. రెడ్ మఖావ్స్ ఉన్నాయి. ఇగో ఇలాంటి బొమ్మ లాంటివి ఇక్కడ ఉంది. చూసి అవి అక్కడ ఉన్నాయి చూడు పైన. లోపల ఏంటంటే యాక్చువల్గా ఒక జోన్ అంతా మనల్ని అంటే బయట నుంచి చూడనిస్తున్నారు కదండి. ఒక జోన్లో మాత్రం మనం లోపలికి అలౌ చేశారనమాట. సో అక్కడ మాత్రం ఫోన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. ముందే మనం స్విచ్ ఆఫ్ చేస్తేనే లోన్కి అలౌ చేస్తున్నారు. ఆ లోపల ఏంటంటే మీకు బర్డ్స్ అన్నిటిని డిస్ప్లే పెట్టేశారు. ఆ డిస్ప్లేతో పాటు కొన్ని చోట్ల ఫోటో షూట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే మకాస్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్తో ఫొటోస్ దిగొచ్చు అనమాట. సో నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను, అవన్నీ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. బట్ ఓవరాల్గా అయితే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుద్ది అనమాట. అన్ని రకాల బర్డ్ స్పీషీస్ని అంత దగ్గరగా చూడడం అనేది అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మైసూర్ వచ్చినప్పుడు ఇది మిస్ అయితే కనుక తప్పకుండా డెఫినెట్గా కవర్ చేసుకోండి. ఎందుకంటే కిడ్స్ అనే కాదు, పెద్దవాళ్ళం కూడా మనం కూడా వన్ టైం విజిట్ ఒకసారి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో ఇక్కడ యాక్చువల్గా మేము బోన్సాయి గార్డెన్ని చూద్దామని వచ్చామండి. బట్ బోన్సాయి గార్డెన్తో పాటు మీకు శుకవన అదే బర్డ్స్ శాంక్చురీ టైప్ ఉంది కదా, అది చూసుకోవడానికి ఉంటుంది. తర్వాత మ్యూజియం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి గుడి చూపిస్తాను. చూడండి విగ్రహం ఎంత ఎత్తుందో.
సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే లేజర్ షో జరుగుతుందంట 7 o'clockకి. మనకేంటంటే హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ ఈ విగ్రహం మీద లేజర్ షో వేస్తారంట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అది ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదండి. సరే ఎలాగో వచ్చాం కదా, అది కూడా కవర్ చేసుకుందామని అనుకుంటున్నాము. అది కూడా చూసి వెళ్తాం. సరదాగా హార్స్ రైడ్స్ కూడా ఉన్నాయండి, చూసారు కదా. ఎక్కాలనుకుంటే పిల్లలతో కాసేపు సరదాగా ఎక్కొచ్చు ఒక రైడ్కి. దర్శనం అంతా అయిపోయిందండి, చేసేసుకున్నాం. ప్రస్తుతానికి లేజర్ షో కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సీటింగ్ ఇచ్చారు, ఇలాగా ఎదురుగా గుడి ఉంది. సో సీటింగ్లో అయితే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ టైమింగ్స్ అయితే 7:10 కన్నా ఉంది, ఇప్పుడు 6:20 అయిందనమాట. సో ఇంకా చాలాసేపు ఉంది, వెయిట్ చేయాలి. ಸಹಸ್ರ ನಿದರ್ಶನಗಳಿವೆ. ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ದಿವ್ಯ ಚರಿತ್ರೆಯನ್ನು ಅದ್ಭುತ ಮಹಿಮೆಯನ್ನು ಪ್ರತಾಪ ಮಹಾಜಗವಂತ संकटहरणा मंगलमूर्ति रूप राम लखन सीता सहित हृदय बसव सुरभूपा सुरभूपा। जय वीर हनुमान के, जय वीर हनुमान के, सिया रामचंद्र प्रभु के, रामदूत हनुमान के, राम भक्त हनुमान के। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। లేజర్ షో అయిపోయిన తర్వాత చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా లేట్ అయిపోయిందండి. సో ఆల్రెడీ అక్కడే 8 అయిపోయిందనమాట. సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము, ఎగ్జాస్ట్ అయిపోయాము. సో డిన్నర్ అయితే చేస్తున్నాము. శరణ్ మధ్యాహ్నం పడుకోలేదు, వాడు అర్లీగా పడుకొని పోతాడు. సో ఇక్కడితో అయితే డే 2 అయితే ఎండ్ చేస్తున్నామండి. ఈరోజు డే 3 అండి. ఫ్రెష్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. నిన్న అక్కడ ఆశ్రమంలోనే మనకి 8 అయిపోయింది కదా. సో నిన్న చాముండేశ్వరి టెంపుల్ కవర్ చేసుకోవడానికి అవ్వలేదన్నమాట. సో ఈరోజు చెక్అవుట్ డే కూడా. సో మేమేమనుకుంటున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసేసి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. I'm eating chutney, puri, puruku. నువ్వు తల్లి ఇవి చూడు, తింటావా?
ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యామండి. యూజువల్గా సండే కదా ఈరోజు, సో ట్రాఫిక్ బాగానే ఉంటుందని అనుకున్నాము. బట్ మాకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు సేమ్ డే చాముండేశ్వరి టెంపుల్కి అమిత్ షా గారు అయితే వస్తున్నారనమాట. సో మేము దారిలో వెళ్తున్నప్పుడు అయితే హోర్డింగ్స్ కనిపించాయి. అప్పుడు మేము అనుకున్నాం, అప్పటి వరకు నాకు కూడా తెలియదు అమిత్ షా గారు వస్తున్నారని. సో మీకు దారి పొడుగుతా ఫుల్ ట్రాఫిక్ని మళ్ళిస్తున్నారు. గుడైతే చాలా చాలా రద్దీగా ఉందండి. చెప్పాను కదా అమిత్ షా గారు కూడా రావడం వల్ల చాలా బిజీగా ఉందన్నమాట. దట్టు సండే. బట్ ఎలాగైతే గంటన్నర పట్టిందండి దర్శనానికి. అలాగే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎండ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా హ్యాపీ అండి, దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు దారిలో భోజనం చేసేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయామండి. అవండి వీడియోలో విశేషాలు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.